త్రీ వీలర్ ఆటో సోదరులందరికీ కూడా మా యొక్క మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తరఫు నుంచి, అలాగే మన యొక్క ఏఎంపీఎల్ డీలర్షిప్ తరఫు నుంచి అందరికీ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. మేము ఇక్కడ రావడం ఏమనగా, మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మీకోసం ఒక అద్భుతమైనటువంటి నూతన ఆవిష్కరణ వెహికల్ తీసుకోవడం జరిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరూ కూడా ఒకసారి రండి ఇక్కడికి. అన్న ఒక్కసారి అందరు కనుక ఇక్కడికి వస్తే మీకు మా యొక్క వెహికల్ లాంచింగ్ ఉంది. సో అన్న అక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులు అందరూ కూడా ఒక్కసారి రండి అన్న, ఒక్కసారి రండి అన్న ఇక్కడికి. సో ఇప్పుడు ఉన్నటువంటి మనకేంటంటే మహీంద్రా కంపెనీలోనే వచ్చినటువంటి నూతన ఆవిష్కరణ అయినటువంటి మన వెహికల్ అనమాట, మహీంద్రా ఊటో ఎలక్ట్రిక్ ఊటో అనమాట. ఇది దీన్ని ఏంటంటే ఆటో కాదండి, ఇది ఆటో ప్లేన్. సార్ ఇక్కడ నిల్చోండి, ఇక్కడ నిల్చోండి అన్న, ఇక్కడ రండి. సో ఏంటంటే ఇది దీని గురించి కనుక చెప్పాలనుకుంటే కనుక మనకు వచ్చి కేవలం 5 గంటల 15 నిమిషాలు కనుక ఛార్జింగ్ కనుక పెడితే సుమారుగా 200 కిలోమీటర్ మైలేజ్ అనేది ఇస్తుంది. అలాగే దీంతో పాటు ఏంటంటే దీన్ని ఈ వెహికల్ వచ్చి 3R మోడ్స్లో నడపచ్చు. 3R మోడ్స్ అంటే ఏంటంటే మనకు రేంజ్ మోడ్ అంటే స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్లు ఉంటుందన్న వేగం, గరిష్ట వేగం అనేది. కానీ ఏంటంటే మనం ఎక్కువ మైలేజ్ అనేది వస్తుంది. అలాగే రైడ్ మోడ్ అంటే మనం లోకల్లో తిరుగుతున్నప్పుడు ట్రాఫిక్ జామ్లో ఆగాల్సి వస్తుంది. మళ్ళీ వచ్చి ఇలా అక్కడ స్పీడ్ వచ్చేసి 50 వస్తుంది. అయితే హైవేలో పోవాలనుకుంటే 55 వరకు ఇస్తుంది, కానీ సూపర్గా ఉంటుంది. మొత్తం కలుపుకొని కంపెనీ వాళ్ళు ఇచ్చింది 265 ప్లస్ అనమాట కిలోమీటర్. కానీ ఏంటంటే మనకు 200 మాత్రం, మనం 3 మోడ్స్ నడుపుతాం ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, 200 మాత్రం కంపల్సరీగా వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా కనుక చూసుకుంటే 11.7 ఉండడం వల్ల కేవలం ఒక 5 గంటల 15 నిమిషాలు ఛార్జింగ్ పెట్టామంటే ఫుల్ అయిపోతుంది అన్నమాట వెహికల్. సో ఆ వెహికల్ని మీకోసం ఇక్కడ తీసుకొని వచ్చాం. మీరు ఒకసారి మా వెహికల్ని ఇప్పుడు లాంచ్ చేయబోతున్నమాట, మీ అందరికీ చూపించి ఇక్కడ ఎవరైనా టెస్ట్ రైడ్ కనుక చేయాలనుకుంటే టెస్ట్ రైడ్ కూడా చేయవచ్చును. మా యొక్క షోరూమ్ నుంచి అందరూ కూడా వచ్చారనమాట. మీకు ఒకవేళ కనుక కొటేషన్ కావాలన్నా, లేదు ఒకవేళ ఎక్స్చేంజ్ వెహికల్ ఉన్నా, లేదు డౌన్ పేమెంట్ ఈఎంఐలు తీసుకోవాలన్నా, మీకు సిబిల్ స్కోర్ అన్నీ చెక్ చేయడానికి కూడా మా యొక్క సేల్స్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చారు. సో మీ అందరికీ కూడా ఒకసారి మా వెహికల్ని చూపిస్తాము, సరేనా? ఓకేనా? అందరు రెడీయా? ఓకే సార్, చప్పట్లతో అందరు కూడా మాకు వెల్కమ్ చెప్పండి, ఓకేనా సార్? ఓకే, చప్పట్లు, క్లాప్స్, కమాన్. ఓకేనా? 3, 2, 1 కమాన్ సార్, చప్పట్లతోటి. స్టీరింగ్ చేస్తే బాగుండేది. ఒకటి మీకు ఇంతకుముందు చెప్పాను కదా సార్, మనకేంటంటే ఇప్పుడు ఇది మనకు ఇంతకుముందు వెహికల్కి ఈ వెహికల్కి కూడా తేడా చూసినారు. మనకేంటంటే అన్ని వెహికల్స్ ఇరుకుగా ఉంటాయి అనమాట, మనకు బ్రేక్ వేయడానికి కానీ దానికి కానీ ఇబ్బంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు విడ్త్ కూడా ఎక్కువ ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ సీటింగ్ కెపాసిటీ, మనకు డ్రైవర్ అనేది కంఫర్ట్గా వెళ్ళాలి, ఎక్కువ దూరం వెళ్ళేటప్పుడు కూడా బాగా నీట్గా ఉండాలి, అందుకే ఇది కూడా విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి మీరు కూడా సీట్ క్యాప్ ఉంది. చాలామంది కొంతమంది ఈ వెహికల్ మేము ఇచ్చింటే 3+1 అని, కానీ 12 మంది ఎక్కారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సీట్కి ఇక్కడ విడిచి చూడండి, కొంతమంది మాడిఫై చేసుకోండి, ఇది కటింగ్ చేసుకొని ఇది 4+4 కింద కూడా మాడిఫై చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక సీట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిందంటే 3+1 చెప్పి కాకుండా కట్ చేస్తారు, లేదు చెక్ చేయడం మీకు చూపిస్తారు. అది కూడా చేసుకొని చెక్ చేస్తారు.